ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే తుమ్మలపేంట రోడ్ లో ఉన్నాం. ఇక్కడ చూస్తే గతంలో తుమ్మలపేంట రోడ్డు ఎలా ఉండేదో జిల్లాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. గత పాలకుల నిర్లక్ష్యానికి తుమ్మలపేంట రోడ్డు గత 10 సంవత్సరాలుగా ఆ రోడ్డులో ప్రయాణించే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో మంది కాళ్ళు ఇరిగి ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం డబ్బు కోసం ఈ రోడ్డును వాడుకున్నారు తప్ప గ్రావెల్ మాఫియాతో ఈ రోడ్డుని అల్లకల్లోలంగా చేసి రోడ్డు పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అలాగే ఇక్కడున్న గ్రావెల్ మాఫియా ఈ రోడ్డుని అతలాకుతలం చేసి తుమ్మలపేంట రోడ్డు అంటే రాష్ట్రంలోనే తుమ్మలపేంట రోడ్డు అంటే ఆ తుమ్మలపేంట రోడ్డు, ఆ రోడ్డుకి పోతే నడువులు సైతం ఇరిగిపోతాయి, కాళ్ళు సైతం ఇరిగిపోతాయి అన్న స్థాయికి దిగజార్చిన పరిస్థితి గత పాలకుల పరిస్థితి. అదే విధంగా ఈ 2024లో ఎవరైతే టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారో ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో నేను గెలవంగానే తుమ్మలపేంట రోడ్డు మొట్టమొదటి తుమ్మలపేంట రోడ్డు వేసి మీ ఊరికి వస్తామన్నారు. అదే విధంగా గెలిచిన వెంటనే అయితే వారు తుమ్మలపేంట రోడ్డుకి శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేశారు. ఏదైతే డిసెంబర్ 31 రోజు ఇది ప్రజలకి అంకితం చేస్తాన మత్స్యకార గ్రామ ప్రజలకి సుమారు దాదాపు 20-30 గ్రామాలు ఈ రోడ్డులో తిరిగే పరిస్థితి ఉంది. అయితే ఆ గ్రామాల ప్రజలకి ఈ రోడ్డుని డిసెంబర్ 31 కేక్ కట్ చేసి ఆ రోడ్డుని పూర్తి స్థాయిలో వాళ్ళకి అంకితం చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, వర్షాల కారణాల వల్ల పనులు అంటే దాదాపుగా 80% పనులు అయితే పూర్తయినాయి, 20% పనులే మిగిలి ఉన్నాయి. వర్షాల కారణంగా ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. గతంలో ఉన్న పాలకులు అయితే వచ్చి విమర్శిస్తున్నారు. ఏమైనా ఈ తుమ్మలపేంట రోడ్డు అన్నారు, 31కి ఇస్తామన్నారు, ఏం చేయలేదు. నేనైతే బెంగళూరు టైప్ లో రోడ్లు వేద్దాం అనుకున్నాను, ఇంకా పూర్తి స్థాయిలో అమెరికా స్టైల్లో ఇక్కడ చూపిద్దాం అనుకున్నామన్నారు. కానీ మీరు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏ రోజు కూడా ఈ రోడ్ల గురించి పట్టించుకోలేదని మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఉండి మట్టి పోసిన పరిస్థితి కూడా మా గతంలో ఉన్న పాలకులు ఏ రోజు కూడా ఈ రోడ్డు స్థాయి కూడా చూడలేదు. మమ్మల్ని ఓట్ల కోసం మమ్మల్ని వాడుకున్నారే తప్ప ఏ రోజు మా గురించి మంచి పట్టించుకోలేదు అని మత్స్యకారులు అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా ఎవరిని అడిగినా కూడా ఈ రోడ్డు పరిస్థితి గురించి మండిపడేవాళ్ళు గతంలో ఉన్న పాలకుల మీద మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మత్స్యకారుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎలా ఉంటుందో ఆ రోడ్డులోనే మీరు చూడొచ్చు. ఒక్కసారి మీరు రోడ్డు చూసినట్లయితే ఇది ఏదో నామకే వస్తే వేసిన రోడ్డు కాదు. సుమారు దాదాపు 3-4 హైట్లు ఇంకా 20 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ రోడ్డు అయితే పూర్తి స్థాయిలో ఆయన క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఆయన ఒక 20-30 సంవత్సరాలు ఈ రోడ్డు చెక్కు చెదరకుండా ఉండే విధంగా అయితే రోడ్డు వేస్తున్నారు. అలాగే గతంలో ఉన్న పాలకులు అయితే నిన్న వచ్చి చెప్పారు, మేము ఇంకా వెడల్పు చేసేవాళ్ళం, బిడ్డీలు సింగపూర్ టైప్ లో ఏర్పాటు చేద్దాం అనుకున్నాము కానీ చేయలేదు. సార్ మాకు ఆకలి వేస్తే అన్నం పెట్టాలి కానీ మేము బిర్యానీ పలావులు అడగలేదు, కేవలం పెట్టండి చాలు అంటున్నారు. ఆకలి వేసినప్పుడు అన్నం పెడితే సరిపోతుంది కదా, మాకు బిర్యానీ ఎందుకని చెప్పేసి మీరు మాటలు తప్ప వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరు మాటలు చెప్పేవాళ్ళే కానీ పనులు ఎవరు చేసిన వాళ్ళు లేరు. కనీసం మీ ఇంటి దగ్గర రోడ్డు కూడా వేయించుకోలేని పరిస్థితి గత పాలకులదని చెప్పేసి మత్స్యకారులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మాకు ఈ రోడ్డు వేసినందువల్ల మా ఫ్యామిలీస్ అయితేనేమి, మా కుటుంబ సభ్యులు అయితే హ్యాపీగా సాయంత్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా జర్నీ చేస్తున్నాము. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఈ రోజు సుమారు కావలి నుంచి తుమ్మలపేంటకు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 10 కిలోమీటర్ల రోడ్డు కూడా వేయించుకోలేని పరిస్థితి గతంలో ఉన్న పాలకులు అని చెప్పేసి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఎన్నో టూరిజం ప్లేస్ ఉంది, సముద్రానికి వెళ్ళాలన్నా టూరిస్టులు ఇదే రోడ్డు మీద వెళ్ళాలి. సుమారు ఇక్కడ 20-30 గ్రామాల ప్రజలు ఈ రోడ్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఎంతో మంది ఆఫీసర్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇక్కడ హాస్టల్స్ కానీ కూడా తుమ్మలపేంటలో ఉన్నాయి. ఆ విద్యార్థులు వెళ్ళాలన్నా, స్కూల్ బస్సులు వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్డులో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈ రోజు చాలా హ్యాపీగా వెళ్తున్నాం అని చెప్పారు. గతంలో అయితే స్కూల్ బస్సులు కూడా యాక్సిడెంట్ అయ్యి చాలా మంది విద్యార్థులు కూడా చాలా తీవ్రంగా గాయాలైన పరిస్థితి, ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి. ఇక్కడ రోడ్డు పైన
ప్రయాణించే ప్రయాణికులను కూడా మనం కొంత సమాచారం అడిగి తెలుసుకుందాం. కొంతమందిని మనం కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఒక సెకండ్ సార్. సార్ ఏ ఊరండి? లింగంగుంట సార్. లింగంగుంట. సార్ గతంలో ఈ రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బెటర్ గా ఉంది సార్, బాగుంది. గతంలో ఎలా ఉంది సార్? గతంలో బాగాలేదు సార్, చాలా ఇబ్బంది పడ్డా. ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు? 4 సంవత్సరాలు సార్. అప్పుడు గతంలో ఉన్న పాలకుల్ని కానీ నాయకుల్ని కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయలేదు కదా సార్. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఈ రూట్ లో తిరుగుతానే ఉన్నారు కదా నాయకులు కూడా, ఏం చేయలే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? బాగుంది సార్, బాగుంది. చేస్తున్నారా? బాగా చేస్తున్నారు, బాగుంది. గతంలో ఇక్కడ ఈ రోడ్ లో కూడా ఎన్నో యాక్సిడెంట్స్ కానీ, ఎంతో మంది కాళ్ళు ఇరగడాలు కానీ, చాలా డ్యామేజ్ జరిగినట్టు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు బాగుంది సార్. ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా తొందరగా పోయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. ఇంతకు ముందు ఏంటంటే గతుకులు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 20 నిమిషాలు పట్టేది కావలికి వెళ్ళాలంటే. ఇప్పుడు ఎంత టైంలో మీరు వెళ్ళిపోవచ్చు అండి? ఇప్పుడు 5 minutes లో వెళ్ళిపోతున్నాం సార్. లింగంగొండ నుంచి కావలికి 5 minutes లో వెళ్ళిపోతాం, 5 to 6 minutes. అలాగే ఇప్పుడైతే ఎమ్మెల్యే గతంలో ఉన్న పాలకులు అయితే అక్కడ తుమ్మలపేంట రోడ్డు ఏం జరగలేదు, ఏం చేయలేదు, నామకే వస్తు చేస్తున్నారా పర్మనెంట్ గా చేస్తున్నారు? పర్మనెంట్ గా చేస్తున్నారు సార్. రోడ్డు మాది వేసారు, లింగంగుంట రోడ్డు నామకే వస్తే ఎలక్షన్ కన్నట్టు వేసారు. ఈ రోడ్డు అయితే పర్మనెంట్ గానే వేస్తున్నారు. అప్పుడు ఎవరు వేసారండి లింగంగుంటని? అప్పుడు లాస్ట్ ప్రభుత్వం వేస్తారు, వైసీపీ ప్రభుత్వం వేస్తారు. అది నామకే వస్తు చేశారా? నామకే వస్తే ఓట్ల కోసం వేసారు. ఇప్పుడు ఈ రోడ్డు పర్మనెంట్ గా ఉందా, స్టాండర్డ్ గా? స్టాండర్డ్ గా పర్మనెంట్ గా ఉంది సార్, మంచిగా చేస్తున్నారు సార్. ఇక్కడ పబ్లిక్ ప్రజలే చెప్తున్నారు, మనం వాళ్ళని అడుగుతున్నాం. గతంలో సమస్యలు, ఇప్పుడున్న సమస్యలు, గతంలో రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు రోడ్డు ఎలా ఉంది? స్వామి ఒక్క సెకండ్ స్వామి, ఎలా ఉంది అనేది తేడా మనకి ఇక్కడే కనిపిస్తా ఉంది. ఇక్కడ వాళ్ళ మాటల్లోనే మనం వింటా ఉన్నాం. ఇక్కడ సార్ ఏమండి మీది? గతంలో ఈ రోడ్ లో ప్రయాణించేవాళ్ళు కదా, గతంలో రోడ్డు ఎలా ఉంది? గుంటలు, మొత్తం గుంటలు సార్. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఎవరు వేస్తున్నారండి ఇది? కావ్యకృష్ణారెడ్డి సార్. గతంలో మీరు ఎమ్మెల్యే దృష్టికి, గతంలో ఉన్న పాలకుల దృష్టికి కానీ ఎవరికి అప్పుడు రోడ్డు? చాలా మందికి వాళ్ళకి తెలుసు, వేయలేదు. ఇప్పుడు వేస్తున్నారు. ఆ ప్రభుత్వం మారిల్లా. అప్పుడు ఎందుకు వేయలేదు సార్ వాళ్ళు? అది వాళ్ళు మనకేం తెలుసు. ఆ ప్రభుత్వం అట్టుంది, ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వేస్తుంది అంతే సార్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉంది? బాగానే ఉంది సార్. రోడ్డు ఎలా ఉంది మీకు? ఈ రోజు రోడ్డు వేస్తున్నారు, మాకు రైతులు అనుకూలంగా ఉంది, అన్నిటికీ బాగుంది. ఏ ఊరు సార్ మీది? జూగొండపల్లి సార్. ఈ రోడ్లోనే ప్రయాణిస్తుంటారా? అవును. గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేది? గుంటలు కదండి సార్. ఇప్పుడు పని చేస్తారు బాగా. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది కదా. గతంలో ఉన్న నాయకుల దృష్టికి ఈ రోడ్డు కొని తీసుకెళ్లారా? మనకి ఏం చేస్తాం, మేము వ్యవసాయం చేసుకుని అయిపోతే తీసుకెళ్తా. ఇప్పుడు ఎలా ఉంది ఈ రోడ్డు? ఎలా ఉంది? బాగుంది కదా. అలాగే ఎంతో మంది రోడ్ లో ప్రయాణించే వాళ్ళు కూడా చాలా మంది అడుగు చేస్తున్నారు. అలాగే ఆటో వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాము. బాబు ఎవరమ్మా మీది? అది అల్లూరు. ఈ రోడ్ లో గతంలో మీరు ఎప్పుడైనా ప్రయాణించారా? లేదు, ఈ రోజు రోడ్డు బాగలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, బాగా చేస్తున్నారు. గతంలో మీరు ఈ రోడ్ లో ప్రయాణించుండే? పోలేకపోయాం, బాగా గతుకులు బాగుండేది, ఇప్పుడు బాగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ అవతల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడిగి చేస్తున్నారు. సార్ ఏ ఊరండి మీది? మా పక్కన లింగంగుంట. ఈ రోడ్ లో మీరు గతంలో ప్రయాణించారండి? ప్రయాణించాం. ఎలా ఉండేది అప్పుడు? గుంటలుగా ఉండింది. అప్పుడు మీరు ప్రయాణించాలంటే ఎలాంటి బాధలు పడేవాళ్ళు ఇక్కడ? పడేవాళ్ళు, నీళ్ళుంటే జారి పడేది, చాలా ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు రోడ్డు, కొత్త రోడ్డు వేస్తున్నారు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఎవరు వేపిస్తున్నారండి ఇది? ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారు. ఎలా ఉంది? పర్మనెంట్ గా వేస్తున్నారు, ఏమైనా టెంపరీ గా వేస్తున్నారు రోడ్? ఇది పర్మనెంట్ గానే వేస్తున్నట్టున్నారు, బాగానే ఉంది. హైట్ కూడా బాగా లేపారు, బాగా ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతుంది. మాజీ ఎమ్మెల్యే గారు ఇది ఊరికే టెంపరీ ఏదో తుత్మాలిషిగా చేస్తున్నారని నిన్న ఆరోపించారు. అంటారు సార్, చెప్పండి, పర్లేదు, మీ మనసులో మాట చెప్పండి. ఆయన ఇలా ఆరోపిస్తున్నారు, ఇదేం పర్మనెంట్ గా ఉంది, క్వాలిటీగా ఉందంటారా లేదంటారా? క్వాలిటీగానే ఉంది, కనిపిస్తుంది కదా, క్వాలిటీగానే ఉంది. హైట్ కూడా చాలా హైట్ లేపారు, కాంక్రీట్ బాగా వేస్తున్నారు. ఇప్పుడు ఎలా, మీరు ఎంత టైంలో వెళ్ళిపోవచ్చండి? మాకు ఇప్పుడు 5 minutes వెళ్ళిపోతున్నాం. ఇంతకు ముందు మీరు మీ ఊరి నుంచి కావాలి ఎంత టైం పట్టింది? ఒక 20 minutes, 20 నిమిషాలు పట్టింది, ఒక 20 నిమిషాలు పట్టింది. ఉండింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు.
ఇప్పుడు మాకు కావాలి వెళ్ళడానికి అన్ని బాగున్నాయి సౌకర్యాలన్నీ. ఇప్పుడు మంచి పొలిటీషన్ వచ్చింది. గతంలో తుమ్మలపేట నుంచి కావాలి వెళ్ళాలంటే ఎంత టైం పట్టేది? కనీసం ఒక గంట, ఇప్పుడైతే ఒక 20 నిమిషాలు వెళ్ళిపోతాం అన్న. గతంలో ఈ రోడ్లో మీరు ఎప్పుడైనా ప్రయాణించారా? మేము గతంలో చాలా సార్లు ఇటు వెళ్ళాము తోమలపెంటకి. పోయిన 5 సంవత్సరాలు కానీ అంత ముందు కానీ ఎన్నిసార్లు చాలా సార్లు కూడా పడ్డాం కూడా మా ఫ్రెండ్స్ గా మేము కూడా. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కావ్యకిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక నెల పాటు వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు కానీ పడకుండా ఉన్నట్టు పాటికి అయిపోయి ఉండేది కంపల్సరీగా. గతంలో ఉన్న పాలకులు నిన్న ఆరోపించారు, ఈ రోడ్డు తుమ్మలపేట రోడ్డు అన్నారు, December 31st ఓపెనింగ్ అన్నారు, ఏమీ లేదు, ఇదంతా టెంపరవరీ రోడ్డు, పర్మనెంట్ రోడ్డు కాదు అంటున్నారు. నిజమా ఇది టెంపరవరీ పర్మనెంట్ రోడ్డు అండి? పర్మనెంట్ 3 లేయర్లు వేస్తున్నారండి రోడ్డు. ఒకసారి చూడండి, అంత ముందు రోడ్డు కానీ ఇప్పుడు కానీ దీని మీద ఇంకా కూడా వర్క్ జరగాలి, ఇంకా తారేయాలి, ఇంకా చాలా పర్మనెంట్ రోడ్డు ఇది. పర్మనెంట్ ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. మరి ఎందుకు ఆయన ఇలా ఆరోపిస్తున్నారు? ఏం లేదండి, ఆయన చేయలేకపోయారు, వీళ్ళు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, కావ్యకిషన్ రెడ్డి గారు. సో అందువల్ల ఎలా ఉంది మా ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే 10 years నుంచి చేయలేకపోయారు ఈ రోడ్డుని. అసలు ఆయన మాట ఇచ్చాడు, వచ్చారు, చేశారు. అంటే ఒక నెల 2 నెలలు లేట్ అయి ఉండొచ్చు ఈ వర్షాల వల్ల. వర్షాలు ఇప్పుడు చేసినా వేస్టే కదా, వర్షాల వల్ల అయిపోదు. ఆ వర్క్ ఇంకా నెల దాకా పోస్ట్ పోన్ అయింది అంతే. కాకపోతే చెప్పిన మాట నిలబెట్టుకున్నారు కదా. 10 సంవత్సరాల నుంచి ఎందుకు వేయలేకపోయారు ఈ రోడ్ని? 10 సంవత్సరాల నుంచి ఆయన కొంచెం ఒక లేయర్ వేయమనండి, అప్పుడు వేయచ్చు కదా. కొంచెం ఇప్పుడు చాలా ఇబ్బంది. అంత ముందు గంట అయ్యేది ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇప్పుడు అరగంటలో వెళ్తున్నారు. రేపు రోడ్డు పడితే 20 minutes లోనే వెళ్ళిపోతారు, ఇంకా వేగం కూడా వెళ్ళిపోవచ్చు. మరి అసలు వర్షాలు పడితే ఈ రోడ్లో అసలు మనుషులు నడవలేరు. బండిలో ఉండి బండిలో వదిలేయండి, నడవలేరు ఈ రోడ్లో. అసలు ఇంత పెద్ద గుంటలు, ఎలా ఏడబడతామో తెలియదు, ఎలా ఉందండి ఇప్పుడు? అదే అండి, ఇప్పుడు రోడ్డు అసలు ఇలా ఉన్నా కానీ మంచిగానే వెళ్తున్నారు కదా జనాలు. రోడ్డు తర్వాత 1 నెల 2 నెలలు లేట్ అవుతుంది, బాగా ఇంకా చేస్తే ఇంకా వేగంగా వెళ్తారు. ఎన్నో కోట్ల ట్రాన్స్పోర్ట్ జరిగే ఏరియా ఇది రోడ్డు. ఏదైనా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కానీ వ్యాపారాలు ఎక్కువగా రన్ అవ్వాలంటే రోడ్డు సౌకర్యం చూస్తారు, అలాగే వాటర్ సౌకర్యం చూస్తారు. ఇవన్నీ బాగుంటేనే ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటేనే వ్యాపారస్తులు కూడా ముందుకు వస్తారు, వ్యాపారాలు కూడా బాగు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న నాయకులు ఆరోపించడానికి తప్ప పనిచేసేదానికి పనికిరాదని చెప్పేసి ప్రజలైతే కరాఖండిగా చెప్తున్నారు. అయితే ఏదైతే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారో, జగనన్న లేఅవుట్ లో భారీగా అవినీతి జరిగింది, గతంలో ఉన్న పాలకులు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, వంట మాస్టర్ల మీద వాళ్ళ ఫ్లాట్లు రాయిచ్చి దీనిపైన భారీ ఎత్తున కుంభకోణం చేశారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే గారు ఆరోపిస్తే, దాని మీద కూడా ఏ రోజు ఒక్కరోజు మీరు ఇన్ని ఆరోపణలు చేస్తే ఒక్కరోజు దీని మీద మీరు ఏ రోజు మాట్లాడలేదని చెప్పేసి కావలి ప్రజలు దీని గురించి చర్చించుకున్నారు. ముఖ్యంగా జగనన్న లేఅవుట్ లో జరిగిన అవినీతి చేశాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే గారు చెప్తే, దాని గురించి ఏ రోజు కూడా వచ్చిన గత పాలకులు ఏ రోజు కూడా దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ జగనన్న లేఅవుట్ లో అవినీతి పైన మనం అవినీతి చేయలేదు ఒక మాట చెప్పొచ్చు కదా కావలి ప్రజలకు అని చెప్పేసి కావలి ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ దాని గురించి అయితే చర్చించరు. ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావలిలో ఒక తుమ్మలపేట రోడ్డే కాదు, దగదత్తి రోడ్డు, అలాగే అల్లూరు రోడ్డు కూడా తొందరలో దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అండర్ పాస్ బ్రిడ్జిలు ఎన్నో దాదాపుగా ఉన్న కావలి పట్టణంలో ఉన్న అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే గేట్ల ద్వారా పోయే వాళ్ళకి ఇబ్బంది పడుతుందో అక్కడ అన్నిటికీ కూడా అండర్ పాస్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మొన్న రైల్వే అధికారులు కూడా కలిసి ఆయన మెమోరాండం అందజేశారు. దాన్ని చూసేందుకు కూడా రైల్వే అధికారులు వచ్చి దాన్ని మొత్తం పర్యవేక్షించి దీన్ని తప్పనిసరిగా మేము చేయిస్తామని చెప్పేసి, అలాగే వాళ్ళ ఇంటి దగ్గర ఎమ్మెల్యే గారి ఇంటి సమీపంలో ఉన్న అండర్ పాస్ బ్రిడ్జి ఆల్రెడీ పనులు అయితే చకచక పనులు కొనసాగుతున్నాయి. అవి తొందరలోనే అది పూర్తి స్థాయిలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు ప్రజలకు అందుబాటులో తీసుకురాను. అలాగే కలుగొలమ్మ గుడి వద్ద ఉన్న ఓవర్ బ్రిడ్జి పని దాన్ని కూడా ఆ ప్లేస్ లో కూడా ఓవర్ బ్రిడ్జి ప్లేస్ లో కూడా అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ప్రతిపాదనలు పంపించారు. దాన్ని కూడా ఓకే చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన 5-6 నెలల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీరు గత 10 సంవత్సరాలుగా ఉండి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారని కావలిపట్టిన ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిపైన కూడా మీరు ఆలోచించి కావలి ప్రజలను తప్పుదో పట్టించకుండా సరైన మార్గంలో నడిపించాలి. అలాగే ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే, సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు అభివృద్ధి మీద సలహాలు ఇవ్వండి తప్ప దాన్ని ఆరోపించి మీరు
చేసే పనులు కూడా అడ్డుకోవాలని చూస్తున్నారంటే మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారో అని చెప్పేసి దీనిపై కావలి ప్రజలు తీవ్రంగా చర్చించుకున్నారు. కెమెరా పర్సన్ హరీష్ తో మధు, సీఎం న్యూస్, తుమ్మలపేట రోడ్ నుండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.